ఇప్పుడు అట్లాంటి మీరు అన్నటువంటి పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి సెకండ్ ఆల్టర్నేటివ్ కిందన థర్డ్ ఆల్టర్నేటివ్ కింద బీజేపీని సెటరేట్ చేస్తుంది, లేదా పవన్ కళ్యాణే చేసుకుంటాడు. అట్లా అతను ఇప్పటికీ నెగిటివ్ వార్తలు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు మీడియాలో. అట్లాంటి అరేంజ్మెంట్ చేసుకో. సార్, ఫైనల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు, ఆల్రెడీ సంక్షోభంలో ఉన్న దేశాన్ని మొత్తం నిజంగా ఆయన పిలుపుతో కంట్రోల్ చేయగలుగుతారా? అది అలర్టా, ఒక బిగ్ వార్నింగా? బేసిక్గా ఒకటే, మన పెద్దోళ్ళు చెప్తారు, నాకు తెలిసి నేను అనేక సార్లు చాలామందికి ఈవెన్ నా వీడియోలో కూడా చెప్తా, 100 రూపాయలు నీ దగ్గర ఉంటే ఏ సాఫ్ట్వేర్, నేను ఏడాది నుంచి చెప్తున్నా క్రైసిస్ రాబోతోంది, ప్రిపేర్డ్గా ఉండండి, రష్యా వార్ అప్పటి నుంచి చెప్తున్నా. ఎందుకంటే ప్రపంచంలో ప్రజలు ఇప్పుడు అల్ట్రా మోడర్న్ యుగం ఇది, అతి ఆశ. మీరు ఇదివరకటి రోజుల్లో మనం కుటుంబం నుంచి ఆశించేది ఏంటి? అంత కడుపు నిండా తిండి, పొద్దున పూట భోజనము, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మధ్యలో అంత స్నాక్స్, అంతే. బట్టల్లో నాకు తెలిసి నేనైతే నిక్కర్కి వెనకాల చిల్లి పడితే దాని మీద లంగా మొక్కో ఏదో అతికిచ్చి కుట్టి వెళ్ళిన రోజులు, దాంట్లో ఆ కుట్లు ఊడిపోతే వెనకాలోడు చిన్న పేపర్ పెట్టి అందులో వేసి పోస్ట్ ఆఫీస్ అంటూ ఎటకారాలు చేసిన రోజులు ఇవన్నీ చూసిన వాళ్ళు. ఇవాళ ఇప్పుడంటే వీళ్ళు బ్యాగులు ఇస్తున్నారు కానీ అప్పుడు యూరియా సంచులు ఉండే పొలంలో, మీకు ఇంకా యూరియా సంచులు